హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. మే 28న మంత్రి కొండా సురేఖ గారు మనం రాసిన వార్త పైన స్పందించడం జరిగిందని చెప్పి కూడా మనం చెప్పడం జరిగింది. మరి అప్పుడు కూడా మనం ఎవరు ఈ ఎర్రబెల్లి, ఎవరు ఈ పెద్ద మనిషి అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. మరి ఆ పెద్ద మనిషిని రివీల్ చేద్దామనే లోపే పెద్ద మనిషి రివీల్ అయిపోయాడు. తర్వాత కూడా మనం కొన్ని కథనాలు రాయడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డును, ఇరిగేషన్ కంట్రోల్ బోర్డుని కూడా అక్కడ ఉన్న అధికారులందరినీ కూడా మంచిగా తన చేతిలో పెట్టుకున్నారని చెప్పినాము. ఇది ఏదైతే ఇష్యూ జరిగిందో ఇది జరిగిన మళ్ళీ వెంటనే ఇంకొక ఇష్యూ కూడా దొరికింది. మరి ఎవరు ఎర్రబెల్లి అనేది నేను మీకు చూపించేస్తా. ఈ ఎన్ని రోజులు మనం కూడా ఫోటో దాపెట్టుకుంటాం చెప్పండి. ఇగోండి జగన్ ఎర్రబెల్లి. ఓకే, మల్టీ టాలెంటెడ్ మహా మాయాగాడు గుమస్తా జగన్, మరో కుంభకోణం. మరి ఏందా కుంభకోణం ఇప్పుడు మాట్లాడదాం. ఎందుకు ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నా అంటే, మరి జగన్ గారు నేటిదాత్రి పేపర్కి, నేటిదాత్రి సోషల్ మీడియాకి, అట్లనే నేటిదాత్రి డిజిటల్ మీడియాకి, నాకు అలాగే రాఘవేంద్రరావు గారికి నోటీసులు పంపడం జరిగింది. దేని గురించి అంటే, మా పైన తప్పుడు వార్తలు రాస్తున్నారు, మేమేం చెయ్యలేదు, మేము శుద్ధ పూసలము అది అని చెప్పి కూడా చెప్పి నోటీసులు పంపడం జరిగింది. సరే, ఓకే, ఇటుదాకా బాగానే ఉన్నది. మరి ఇదే నోటీసులు ఖమ్మంలో ఉన్న కలెక్టర్ గారికి కూడా పంపాలి కదా. ఎందుకంటే ఇండైరెక్ట్గా ఐఏఎస్లతోనే జగన్ గారు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. దాని ప్రకారంగానే కదా వార్త రాసింది. ఎవరు ఇష్యూ చేశారు? ఖమ్మంలో ఏమైంది, వాళ్ళు పంపించిన వడ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పంపించిన బ్యాగులకు మళ్ళీ ఇక్కడ నుంచి వీళ్ళు పంపించిన బ్యాగులకు అసలు పొంతననే లేదు. ఆడ కొన్ని బస్తాలు అంటే తక్కువ వచ్చినాయి అని చెప్పి అక్కడ కలెక్టర్ గారు మంచిగా ఒక ప్లాన్ ప్రకారంగా బ్యాగుల పైన వెయిట్స్ రాసి పంపేయడం జరిగింది. అది ఇక వీళ్ళు ఏంటంటే చూసుకోలేదు. ఏమవుతుందిలే, అధికారులందరూ నా చేతిలోనే ఉంటారు కదా, ఏమవుతుంది, మహా అయితే మా వాళ్ళు ఉన్నారు కదా నన్ను కాపాడుకోవడానికి అని చెప్పి అట్లా అనుకున్నారు. ఏమైంది, ఇప్పుడు కమిషనర్ గారి నుంచి కూడా అందరూ ఇప్పుడు యాక్షన్లో దిగడం జరుగుతున్నది. స్పెషల్ ఎంక్వైరీ చేసి కూడా అసలు ఏం జరుగుతున్నది ఏందనే దానిపైన కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు దానిపైనే తెలంగాణ సివిల్ సప్లైలో సరికొత్త చరిత్ర, ఇది ప్రజాప్రభుత్వం విజయం. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు స్వేచ్ఛగా పనిచేస్తే ఫలితం ఇలా ఉంటుంది. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రజాప్రభుత్వం రైతు ప్రభుత్వం అనడానికి ఇదే నిదర్శనం. ఇక్కడ ఏమైందంటే ఖమ్మం నుంచి కూడా వీళ్లకు లారీలలో పంపడం జరిగింది వడ్లను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మారుతి ఆగ్రో ఇండస్ట్రీస్, ఎర్రబెల్లి జగన్ గారికి సంబంధించిన మిల్లులు అవి. సో వాళ్ళకి డైలీ ఎన్ని బ్యాగ్స్ పోయినాయి, ఏ మిల్లుకి ఎంత పోయినాయి ఏందనేది కూడా మొత్తం ఇక్కడ ఇది కలెక్టర్ గారు అక్కడ చేసి పంపించిండ్రు. మేము ఇన్ని బ్యాగులు పంపించినాం, మాకు అలా తక్కువ వచ్చినాయి, మా బ్యాగులు మాకు రిటర్న్ ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఇప్పుడు తెలంగాణలో మనకు నేటి రాత్రిలో కూడా ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ రాబోతుంది. ఏంటంటే ఒక ఐఏఎస్ను ఐపీఎస్ అధికారి నిజంగా వాళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తే ఎట్లా ఉంటుంది. ఎప్పుడు కూడా రైతులకు మళ్ళీ రీపేమెంట్ చేసింది ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు అది జరగబోతున్నది. మరి జగన్ దగ్గర నుంచి కూడా అవన్నీ వాటిని వసూలు చేసి మళ్ళీ రైతులకు పైసలు ఇస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతున్నాయి. అదే అంటున్నా, ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అధికారి నిజంగా ఇది ప్రజాప్రభుత్వం, ఇది రైతుల ప్రభుత్వం అని చెప్పడానికి ఏదైతే ఉన్నదో ఇదే నిదర్శనం. ఇప్పుడు ఇట్లా మనం ఒక్క సెంటర్ నుంచి చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ ఒక 20 లక్షల స్కామ్ అని చెప్పి తేలడం జరిగింది. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 7,000 సెంటర్లు ఉన్నాయి. అంటే ఎన్ని వేల కోట్ల స్కామ్ జరుగుతున్నదో అర్థం చేసుకోండి. ఒక్క జగన్ గారికి సంబంధించిన వాళ్ళ బినామీ మిల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంత స్కామ్ జరుగుతున్నప్పుడు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 7,000 సెంటర్లు ఉన్నాయి. మరి వాటి నుంచి ఎంత స్కాములు జరగాలి, ఎన్ని బస్సాలు ఏడిపోతున్నాయి ఇవన్నీ. సో ఇది మనం బయటికి తీస్తే పాపం జగన్ గారిని అంట వాళ్ళ తప్పేం లేదంట, మేము అసలు ఏం చెయ్యలేదు. అసలు బాయిల్డ్ మిల్లులకు సన్నాలు ఎందుకండి? జగన్ గారు ఒక జనరల్గా వాళ్ళు మీటింగ్ అయ్యేటప్పుడు మాకు అసలు సన్నాలే వద్దు అని చెప్పి ఆడ నుంచి ఘాటుగా లేచి వెళ్ళిపోయాడంట మీటింగ్లోకి వెళ్ళి. మరి ఇప్పుడు మాకు సన్నాలే కావాలి అని చెప్పి మొత్తం బస్తాలని దింపించుకుంటున్నారంట. అసలు బాయిల్డ్ మిల్లులకు సన్నాలు ఎందుకు అని చెప్పి కూడా అడుగుతున్నారు. రా రైస్ మిల్లుకు
అలాట్ అయిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు అధికారులు పోలీసుల సహాయంతో హఠాహుటిన ఎందుకు తరలించారు? రా రైస్ మిల్లులకు అలాట్ అయిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు ఎట్లా పంపించిండ్రు? ఇక్కడ ఇరిగేషన్ మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకున్నట్టు చూడండి, ఒక పర్సన్ ఇన్ని స్కాములు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు దీనిపైన కూడా కమిషనర్ గారు కూడా సీరియస్గానే ఉన్నారు. నాకు కూడా వచ్చింది దృష్టిలోకి, నేను కూడా దీన్ని చూస్తాను, అసలు ఏంటిది ఇష్యూ, దీనిపైన ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా పెట్టి అసలు ఏం జరుగుతుంది ఏందని కూడా నేను చూస్తానని చెప్పి చెప్పడం జరిగింది. వీడు ఇంకోటి ఏంటంటే జేసీ గారు కలెక్టర్ కళ్ళు కప్పి జగన్కు అప్పచెప్పి, ఈడేంటంటే జేసీ గారు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. ఆడేంటంటే జేసీ గారికి తెలియకుండా ఇక అధికారులు ఏం చేస్తారు, ఇక మంచిగా జగన్ సార్ ఉన్నాడు కదా, మా సార్ మమ్మల్ని చూసుకుంటాడులే, ఏమున్నది ఇంత మేనేజ్ చేయొచ్చులే, సో అండ్ సో అది అని అనుకున్నారు. మంచిగా జగన్ గారు చెప్పినట్టుగా సాగదీసిండు. ఉన్న వడ్లన్నిటిని కూడా రా రైస్ మిల్లులకు అలాట్ అయిన వడ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా జగన్ గారి మిల్లులకు తరలించిండు. దాని గురించే కదా అడిగింది, దాని గురించి అడిగినాము. మరి ఇవ్వండి ఇన్ని బస్తాలు మిస్ అయినాయి, ఆ లెక్కలు కలెక్టర్ గారు అడిగిన దానిపైనే కదా మేము కూడా రాసింది. అంటే మేబీ ఇక్కడ కలెక్టర్ గారు ఏమైనా తప్పు పంపిండ్రేమో, జగన్ గారితో కూడా అడిగి మరి కలెక్టర్ గారి పైన కూడా ఇష్యూ తీసుకోవాలి కదా. ఇప్పుడు మీరు నోటీసు పంపించిందంటే అది ఈక్వల్ టు మీరు కలెక్టర్ గారికి పంపించినట్టే. ఎవరైతే మీరు ఇట్లా ఈ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇక్కడ స్కామ్ జరిగిందని చెప్పి వాళ్ళు పంపడం జరిగింది. సన్నాలకు జగన్ ఖండం, వడ్లన్నీ జగన్ ఒక్కడే మింగుతున్నాడు, అధికారులు ఆ ఒక్కడి మిల్లులోనే కుక్కుతున్నారు, కిలాడి జగన్ కనుసన్నల్లోనే అధికారులు కంపు కంపు చేస్తున్నారు, జగన్ మోసాలను కళ్ళు మూసుకొని చూస్తున్నారు, రైతుల ట్రక్ షీట్లను సొమ్ము చేసుకుంటున్నాడు, రైతులను ముంచి కోట్లు మూటగట్టుకుంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా కూడా రైతులను ఎప్పుడైనా ఎవరైనా మోసం చేయాలని చూస్తే మాత్రం ప్రజాప్రభుత్వం అస్సలు ఊరుకోదు. ఇన్ కేస్ మీ అదృష్టం బాగుండి ఏదో మీకు అలా లక్కు తలిగొచ్చి ఈడ మిస్ అయినా కూడా ఎప్పుడో ఒకసారి మీరు మోసపోక తప్పదు, పైన ఉన్న దేవుళ్ళు కూడా చూస్తారు. రైతులను ఎప్పుడు కూడా మోసం చేయదు ఎవరు కూడా. వాళ్ళకు వచ్చే పైసల్ని కూడా ఏవైతే ఈ ఛార్జెస్ ఉన్నాయో వాళ్ళు అడగలేరు కదా, వాళ్ళు వచ్చి గట్టిగా ఎవరిని అడగలేరు. వాళ్ళు వచ్చి గట్టిగా ఎవరైనా ప్రశ్నించిన వాళ్ళంటే చాలా చిన్నోళ్ళు తొక్కేయడానికి ఈజీగా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. అందుకే ఎవరైనా కూడా రైతుల పైన ఈజీగా మాట్లాడేస్తూ ఉంటారు, రైతులను చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఎవరు కూడా రైతుల పక్షాన ఎందుకు ఉండరు అధికారులు కూడా అంటే వాళ్ళు ఏమి ఇయ్యరు కదా, వీళ్ళకు అధికారులకు వాళ్ళు ఏమి ఇచ్చుకునేటట్టు ఉండదు. వీడికెళ్ళి లక్షలు లక్షలు వస్తున్నప్పుడు వాళ్ళు రైతుల పక్షాన ఎందుకుంటారు చెప్పండి. మిల్లుల మురికి నీరు వరద కాలువల్లో కలుపుతున్నాడు, పొల్యూషన్ అధికారుల నోరు నోట్లతో మోయిస్తున్నాడు, ఇరిగేషన్ అధికారులను కనుసైగతో కమ్మేస్తున్నాడు, జేసీని కూడా చిటికెన వేలు మీద ఆడిస్తా అంటున్న జగన్, గుమస్తా పని చేసి గుడుపు పుఠాని నేర్చుకున్నాడు, అధికారులందరినీ గుప్పెట్లో పెట్టుకున్నారు, మిల్లింగ్ లో మాయా ప్రపంచం సృష్టించుకున్నాడు, సన్నాలొద్దని గాయగాయి చేశాడు, ఇప్పుడు సన్నాలను రా మిల్లులకు కాకుండా చేస్తున్నాడు, అటు రైతులను నిండా ముంచుతున్నాడు, ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు, కులం పేరు అడ్డం పెట్టుకొని కుటిల నీతికి పాల్పడుతున్నారు, మహామాయగాడు వడ్లన్నీ మాయం చేస్తున్నాడు. నేటిదాది కథనానికి ఖమ్మం అధికారులు స్పందించారు, హన్మకొండ అధికారులు మీనవేషాలు లెక్కిస్తున్నారు, ఖమ్మం జిల్లా వడ్లను కూడా గుమస్తా జగన్కే కట్టబెట్టారు, ఎంక్వైరీ ఆదేశించిన హన్మకొండ అధికారులు కళ్ళు తెరవడం లేదు. అదే అంటున్నారు, అక్కడ ఖమ్మం నుంచి అధికారులు అందరూ స్పందిస్తున్నారు, మరి మనం హన్మకొండ వరంగల్ ఉన్న అధికారులు ఏంటంటే వాళ్ళు స్పందిస్తలేరు, ఎందుకంటే ఇడికెళ్ళి మూటలు బాగా ముడుతున్నాయి కాబట్టి వాళ్ళు స్పందిస్తలేరు. స్పందించినప్పుడు ఏం చేస్తారు, ఇంకా అక్కడ ఉన్న అధికారులు ఏమంటారు, మీరు చూసుకోండి మేము ఇడికెళ్ళి నడిపిస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారంట. కొన్ని మీటింగ్లలో పోయేటప్పుడు ఏమవుతుంది ఏం కాదు, జేసీనే ఆడిస్తా కమిషనర్నే ఆడిస్తా ఏమవుతుందిలే అని చెప్పి మాటలు మాట్లాడుతున్నారంట అక్కడున్న వాళ్ళ సమాచారం ఇది. సో ఇప్పుడు మనకు దీనిపైనే లీగల్ నోటీస్ వచ్చింది, ఇంకా కూడా ఉన్నాయి, ఇంకా కూడా రాష్ట్రం. సో అదే అంటున్నా, ఎక్స్క్లూజివ్ స్టోరీ కూడా ఏంటంటే వీళ్ళు రైతులకు ఎగ్గొట్టిన పైసలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరు కలిసి వసూలు చేసి ఎట్లుంటుందో చూడాల్సి ప్రతి ఒక్కరు కూడా. నేటిదాద్రికి గుమస్తా నోటీసులు, నిజానికి నిర్భయానికి నిదర్శనం నేటిదాద్రి. ఈ పిట్ట బెదిరింపులు నేటిదాద్రి చాలా చూసింది, రైతు ప్రయోజనాలే నేటిదాద్రికి ముఖ్యం, రైతులను మోసం చేసిన వారెవరైనా వదిలిపెట్టం, మిల్లర్ జగన్ చేసిందే అన్యాయం, ఘోరం, నేరం చేసి బెదిరిస్తామంటే మీడియా ఊరుకుంటుందా, ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుందా, పాపం పండే సమయం
చట్టపరంగా రాకుండా ఉంటుందా? నేటి రాత్రి కథనంతో యంత్రాంగం కదలకుండా ఉంటుందా? సివిల్ సప్లైలో ఎంతమందిని మేనేజ్ చేయగలరు? ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ లాంటి వారు ఒక్కరు చాలు. ఇంతకాలం తిన్నదంతా కక్కించే రోజు త్వరలోనే వస్తుంది. నేటి రాత్రి ఎప్పుడు తప్పుడు వార్తలు రాయదు. 24 సంవత్సరాల ట్రాక్ రికార్డులో మచ్చలేదు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టిన సందర్భం అసలే లేదు. బట్టలు ఉతికినట్లు ఉతికి అక్షరాలతో ఆరేస్తోంది. ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ జగన్ మిల్లులకు నోటీసులు ఇచ్చింది నిజం కాదా? 2000 బస్తాలు మాయమైన సంగతి వాస్తవం కాదా? దాని ప్రకారంగానే కదా రాసింది. మీరేదో తప్పు చేస్తున్నారని ఊహావార్తలు ఎప్పుడు ఉండవు. ఇంత నిర్భయంగా కలెక్టర్ గారు జేసీ గారు ఇచ్చిన ఏదైతే ఉందో ఫైలు అదొకటి, మీ ఫోటోలు ఇవన్నీ ఎందుకు వేస్తారు? ఇవ్వండి రైస్ మిల్ నుంచి మీరు తరలించుకున్న ధాన్యాలు ఇవన్నీ ఎందుకు వేస్తారు? ఊటీకి వేస్తారు? ఏదో టైంపాస్కి వేస్తున్నామా? టైంపాస్కి వేస్తున్నామా? ఇవన్నీ పేపర్లో ఒక ఆధారాలతోని ఎప్పుడైనా వేసిండ్రు అంటే అది 100% ఎవిడెన్స్తోనే ఎవరైనా వేస్తారు, ఏదో ఉట్టిగా వేయరు. ఎందుకంటే పేపర్ కంటూ కొన్ని నామ్స్ ఉంటాయి. డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఉన్నాయో వీటికి వాళ్ళు ఏంటంటే చాలా మంది కూడా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడిస్తూ ఉంటారు. వాళ్ళకు అదేం అవసరం లేదు, ఎందుకంటే డిలీట్ కొడితే అయిపోతుంది. కానీ పేపర్లో అట్లా కాదు. కోర్టులో అయినా ఎక్కడైనా కూడా పేపర్లో వన్స్ ఒక్కసారి వచ్చిందంటే అది ఎవిడెన్సబుల్ కింద కూడా తీసుకుంటారు. పేపర్కున్న పవర్స్ వేరే దేనికి కూడా ఉండవు. అదొకటి ఆలోచించుకోవాలి. ఇవన్నీ తెలియకుండా మేమేం చెయ్యలేదు, మేము శుద్ధపూసలము, మీరు గ్రూపులలో ఇట్లా పంపించడం వల్ల ఆ గ్రూప్లలో కూడా మా వాళ్ళందరూ చూసి అరే అట్లనా ఇట్లనా నిజంగా నువ్వు అట్లా ఏవు కదా అన్నారంట. సో అదంతా కూడా నోటీస్లో రాయడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా తెలవాలి కదా. నీవు ఇక్కడ ఉన్నది కదా జగన్ గారికి సంబంధించిన మిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించే ఆ వడ్లన్నీ కూడా ఇట్లా మాయం జరిగినాయి, 2000 బస్తాలు తక్కువ వచ్చినాయని చెప్పి జేసీ గారు పంపడం జరిగింది. అట్లా ఒక్కరు చాలు, ఒక్క పెద్ద అధికారి ఒక్కరు తిరుగుబడితే చాలు. గిల కొట్టుకుంటారు. ఎవరైతే ఇట్లా అక్రమాలు చేస్తున్న మిల్లర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇట్లా కొట్టుకుంటారు. ఏడిగాడికి ఐఏఎస్లు ఐపీఎస్లు కలుసుకుంటే ఎట్లుంటుందో ఇక మీ ఊహకే వదిలేస్తారు. 3 బలమైన మంత్రులున్న ఖమ్మం రైతులను మోసం చేయడం అంత సులువు అనుకున్నావా? నేటి రాత్రి చేసింది ఇన్వెస్టిగేషన్ జర్నలిజం. జగన్ మిల్లుల నుంచి మురుగునీరు ఇరిగేషన్ కాలువలో కలుస్తుందన్నది నిజం కాదా? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది నిజం కాదా? ఆహార భద్రతా చట్టాలు తెలియక జగన్ ఆటలాడుతున్నారు. వ్యవసాయ చట్టాల మీద అవగాహన లేక జగన్ వడ్లు మాయం చేస్తున్నాడు. చిన్న చిత్క వ్యవహారం అనుకుంటున్నాడు. ఇదంతా ఏంటంటే ఈరోజు నేటి రాత్రిలో రాబోయే ఎక్స్క్లూజివ్ స్టోరీ ఇది. ఎందుకంటే నోటీస్ పంపించినప్పుడు మేము కూడా రిటర్న్ చెప్పాలి కదా. ఏదో ఇది ఆషమాషి ఆటలు కాదు ఇవన్నీ. ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏందని అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ రాయడం జరిగింది. ఏదో ఆషామాషి అనుకుంటున్నారు అందరూ. కేంద్రం రంగంలోకి దిగితే అసలు సినిమా అప్పుడు తెలుస్తోంది. కిలాడి జగన్ను ఉసిగొలుపుతున్న జగత్ కిలాడీలెవరో నేటి రాత్రికి తెలుసు. అనవసరంగా జగన్ ఆటలో అరటి పండులు అవుతున్నారు. జగత్ కిలాడిల భాగవతం బయటకు రాకుండా జగన్ను ముందు పెట్టి ఆడిస్తున్నారు. ఇదొకటి జగన్ గారు మరి మీ వెనకాల ఉండి ఆడిస్తున్నదో ఎవరో ఆ పెద్ద మనుషులు ఎవరో జర ఆల్రెడీ మీరు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో బయట తెలిసినాయి. వాళ్ళు మిమ్మల్ని ముందు పెట్టుకొని ఏదో ఆడిస్తున్నారు. జర వాళ్ళ వల్ల మాత్రం మీరు పడకండి, ఎందుకంటే అది కూడా మీకు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. నేటి రాత్రికి నోటీసులు ఇచ్చి జగన్ మరింత ఇరుక్కున్నాడు. తెలంగాణలో మిల్లర్లు మింగిన వడ్లు లెక్కలు 1000 కోట్లు అవుతోంది. కేంద్ర ప్రభుత్వం అవన్నీ గమనిస్తోంది. 2016లో నేటి రాత్రి రాసిన వార్తకు రాష్ట్రానికే కేంద్రం సబ్సిడీ ఆపేసింది. రైతులను మోసం చేసిన వారి బండారం బయట పెట్టడం నేటి రాత్రి కర్తవ్యం. రైతుల వడ్లు జగన్ మాయం చేయడం నేరం. ఈ రెండిటికి తేడా తెలియక ఎగిరితే జగన్ ఇరకాటంలో పడడం ఖాయం. ఈరోజు నేటి రాత్రిలో రాబోతున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఇంకోటి ఏంటంటే చౌహాన్ గారు కూడా ఏదైతే ఇష్యూ జరిగిందో అదంతా చౌహాన్ గారికి చెప్పడం జరిగింది. సో ఒక స్పెషల్ ఎంక్వైరీ చేస్తాను, అసలు ఏం జరుగుతుంది ఏందనేది కూడా దానిపైన కూడా మాట్లాడడం జరిగింది. సో దానిపైన కూడా ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ రాబోతుంది. ఏంటంటే తెలంగాణ సివిల్ సప్లైలో సరికొత్త చరిత్ర, ఇది ప్రజాప్రభుత్వ విజయం. నిజంగా రైతు ప్రభుత్వం ఎట్లుంటుందో అని చెప్పడానికి నిదర్శనంగా చౌహాన్ గారు అట్లనే ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కలిసి స్వేచ్ఛగా పనిచేస్తే ఎట్లుంటుందో అనే దానిపైన 100%గా మేము దాన్ని నిలబెట్టుకుంటాం అని చెప్పడం కూడా జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడు రైస్ మిల్లర్లు ఎవరైతే చిన్న రైస్ మిల్లర్లు అందరినీ కూడా పొట్టగొడుతున్నది ఎవరంటే ఇట్లా బడా రైస్ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళకి సంబంధం లేకుండా కూడా వాళ్ళందరూ సన్నాలు తరలించుకొని ఏం చేస్తారు? ఒక రైస్ మిల్లుకి అలాట్ అయినా వడ్లను కూడా ఇల్లు తరలిస్తున్నారు. అక్కడ
పోలీసులను పెట్టి మరి అక్కడ అధికారులందరితోని చేతులు కలిపి చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత స్కాములు చేస్తున్నారు ఏందని. అదే అంటున్నా కదా నేను, ఒక్క సెంటర్ల నుంచి 2000 బస్తాలు మాయం చేస్తే 7000 సెంటర్లు ఎన్ని కావాలి, ఎన్ని వేల కోట్లు కావాలి? ఒకరే 20 లక్షలు 25 లక్షలు చేస్తుంటే మరి ఇంకెంతమంది ఉన్నారు అట్లా? ఎన్ని ఐకేపీ సెంటర్లు ఉన్నాయి? 7000 సెంటర్ల నుంచి కూడా మనం రఫ్లీగా చేసుకున్నా కూడా వేల కోట్లలో అవుతున్నది స్కామ్. ఏడికి పోతున్నాయి ఆ పైసలన్నీ? రైతుల పొట్ట కొడుతున్నారు కదా ఇల్లు. ఇదంతా కూడా ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి పోయింది, కమిషనర్ గారి దృష్టికి కూడా పోయింది. సో ఇప్పుడు త్వరలో ఏం యాక్షన్ జరుగుతుందో ఏందో అందరిగా వేసి చూడండి. పంపించుకున్నారు కదా అందరు, ఇప్పుడు పంపించుకొని మంచిగా ఇరకాటంలో పడ్డారు.